హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఈ వీడియోలో మీ అందరికీ కూడా ఎంతగానో ఉపయోగపడే బ్యూటిఫుల్ టిప్స్ అయితే షేర్ చేయబోతున్నాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ఆల్ పెట్టండి. నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మీ అందరికీ కూడా కిచెన్లో సులువుగా పనులు అయ్యేలాగా, ఇల్లు మెయింటెనెన్స్ అనేది నీట్గా ఉండేలాగా ఈరోజు ఈ వీడియో చూపించబోతున్నాను. కాబట్టి పూర్తిగా చూడడానికి ప్రయత్నం చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. సో ఇక్కడైతే ఫస్ట్ వచ్చేసి ఇలాగా మన ఇంట్లో కొబ్బరి చిప్పలు అయితే ఉంటాయి కదా. అంటే మనము ఎప్పుడైనా ఒకసారి గుడికి వెళ్ళినా ఇంట్లో కొబ్బరికాయ కొట్టినా కూడా చిప్పలు అయితే ఉంటాయి. ఇప్పుడు ఈ సీజన్లో మనకి ఇవి చాలా యూజ్ అవుతాయి కాబట్టి ఒక కవర్లో వేసి పక్కకు పెట్టేసుకోండి, తడవకుండా చూసుకోండి. ఇలాంటి వాటిని ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కొట్టేసుకోండి. లేదంటే మీకు ఇట్లనే పెద్దదిగా కావాలంటే కనుక అట్లనే యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ చిన్న చిన్న పీసెస్గా చేస్తూ ఉన్నాను. సో ఇట్లా పీసెస్ ఏంటంటే మనకి ఎక్కువ రోజులు వస్తాయి అన్నమాట. నేను ఇక్కడ ఒక పీస్ని 2 పీసులను చూపిస్తాను, చూసేయండి. స్టవ్ ఆన్ చేసుకొని కానీ లేదంటే మీరు ఇంకేదైనా పేపర్ కాల్చి అట్లయితే బాగా లేట్ అవుతుంది. ఇట్లా స్టవ్ ఆన్ చేశారంటే కాసేపట్లో ఇవి బాగా కాలిపోతాయి అన్నమాట. సో ఇట్లా నిప్పులుగా అయిపోయిన వాటిని తీసుకొని మనము పొగ వేసుకునే దాంట్లో వేసుకొని, అంటే మనం ధూపం వేసుకుంటాం కదా ఇంట్లో, ప్రతిరోజు ధూపం వేయడం అనేది మంచి అలవాటు. కనీసం ఫ్రైడే కానీ మంగళవారం కానీ ఇంట్లో ధూపం వేయండి. పిల్లలకి ఎటువంటి చెడు శక్తి తగలకుండా, దిష్టి తగలకుండా ఉంటుంది. ఇంకోటి, చంటి పిల్లలు ఉన్న వాళ్ళైతే కంపల్సరీగా ఈ సీజన్లో జలుబు అవుతూ ఉంటుంది, దగ్గు వస్తూ ఉంటుంది కాబట్టి వాళ్ళకి తలస్నానం చేయించిన రోజు పొగ వేయాలి. ఆ పొగలో పసుపు వేయడం వల్ల వాళ్ళకి దగ్గు, జలుబు, కఫం లాంటివి ఉండవన్నమాట. వాటన్నిటితో పాటు ఇలా వెల్లుల్లి పొట్టు వేశారంటే కూడా వాళ్ళకి జలుబు అనేది రాకుండా ఉంటుందన్నమాట. ఇలాగా ట్రై చేయండి. సిటీలలో ఉండే వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది, ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఒక గ్లాస్ వాటర్ని అయితే తీసుకున్నాను. దానిలో 1 స్పూను జీలకర్ర వేశాను. అలాగే 2 లవంగాలని పైన మొగ్గ తీసేసి వేశాను. ఇక్కడ చూడండి, మొగ్గ తీసేసి వేశాను. మొగ్గ ఉంటే బాడీ హీట్ అవుతుంది అనమాట. ఎప్పుడు కూడా మొగ్గని యూజ్ చేసుకోకూడదు. తర్వాత ఇలాగా ఈ వాటర్ని కొంచెం రోలింగ్ బాయిల్డ్ అయ్యేలాగా బాయిల్ చేసేసుకున్న తర్వాత వడకట్టేసుకోవాలన్నమాట. ఇలా ఫిల్టర్ చేసిన వాటర్ని మనము నైట్ డిన్నర్ చేసిన తర్వాత ఒక 1/2 అవర్ కానీ 1 అవర్ తర్వాత కానీ మీ టైంని బట్టి మినిమం 1/2 అవర్ అయితే ఉండాలి. తర్వాత మీరు పడుకునే ముందు ఇలాగా కొంచెం గోరువెచ్చటిగా వీటిని తీసుకోవడం వల్ల గ్యాస్ ట్రబుల్ సమస్య అయితే అస్సలు ఉండదు. ఈజీ డైజెషన్ అవుతుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనమైతే కందిపప్పు అయితే కంపల్సరీగా తెచ్చుకుంటూ ఉంటాము. రెగ్యులర్గా మన ఇంట్లో ఉంటుంది కదా. సో ఇదైతే కొంచెం పచ్చిదే వాళ్ళు ప్యాకింగ్ చేస్తారు. సో తొందరగా పురుగు పట్టేస్తుంది అనమాట. అంత టేస్ట్ కూడా ఉండదు, గ్యాస్ ట్రబుల్ కూడా వస్తూ ఉంటుంది. సో దీనికైతే మీరు తెచ్చుకున్నాక ఇలా ప్యాకెట్ నుంచి తీసాక కొద్దిగా మనము వంటలో వాడుకునే ఆయిల్ని కొంచెం డ్రాప్స్గా వేసేసి మొత్తం కలిపేసి వీలైతే ఎండబెట్టేయండి. లేదంటే కొద్దిగా గాలిపారనిచ్చి మళ్ళీ ప్యాకెట్లోకి పోసేసుకోండి. ఇప్పుడు మనం ఇలాంటి ప్యాకెట్స్లో తెచ్చుకుంటాం కదా, ఈ ప్యాకెట్లు మళ్ళీ వేసుకునేదానికి అంత ఈజీగా రావన్నమాట, చినిగిపోయి ఉంటాయి కాబట్టి మళ్ళీ ఇవి స్టోర్ చేసుకోవడం కష్టము. ఇట్లా వేసుకున్న తర్వాత మనం ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, పైన కట్ చేసేసి ఒక బాటిల్ ఉంటుంది కదా, ప్లాస్టిక్ బాటిల్, దాన్ని పైన పార్ట్ కట్ చేసుకొని దీన్ని ఇలా లోపలికి పెట్టేసి యాజ్ ఇట్ ఈజ్ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా చేయండి. దీనికి ఇంకా ఏం అవసరం లేదు, జస్ట్ ఇలా మీరు తొడిగేశారంటే సరిపోతుంది. ప్యాకెట్ అనేది మనం ఏ బాక్స్ అవసరం లేకుండా సరిపోద్ది. నెక్స్ట్ వచ్చేసి పిల్లలకి ఇంకా సీజన్లో ఏవైనా దగ్గు, జలుబు, జ్వరం లాంటివి ఏమన్నా వచ్చినా కూడా ట్యాబ్లెట్స్ అయితే పెట్టిస్తూ ఉంటాము. ఈ చిన్నపిల్లలనే కాదు పెద్దవాళ్ళకు కూడా పెట్టుకుంటూ ఉంటారు. రెగ్యులర్గా వేసుకునే ట్యాబ్లెట్స్ అయితే అలవాటు ఉంటుంది, కానీ ఇలా ఎప్పుడో ఒకసారి వేసుకునే ట్యాబ్లెట్స్ అయితే గుర్తురావు కదా. సో మర్చిపోతూ ఉంటారు, ఆఫ్టర్నూన్ వేసుకోవాల్సినవి మర్చిపోతూ ఉంటారు. సో అట్లా కాకుండా ఇలా బాటిల్తో పాటు మనము ఇలా ట్యాబ్లెట్ షీట్స్ని పెట్టి రబ్బర్ బ్యాండ్ వేసామంటే ఈజీగా గుర్తొస్తుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఒకటి 1 రూపీ షాంపూ ప్యాకెట్లు ఉంటాయి కదా. సో ఒక షాంపూ ప్యాకెట్ని తీసుకొని పెన్నిస్తో అయితే కొంచెం హోల్స్ చేసుకోండి. మరీ ఎక్కువగా అవసరం లేదు, అక్కడొకటి ఒక 7-8 పెడితే సరిపోతుంది అనమాట. సో ఇట్లా పెట్టిన వాటిని ఫ్లష్ ట్యాంక్లో వేసేయండి. దీంట్లో నుంచి కొంచెంగా షాంపూ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది, వాటర్లో కలుస్తూ ఉంటుంది కాబట్టి మనం ఫ్లష్ చేసిన ప్రతిసారి కూడా దీంట్లోకి మంచిగా స్మెల్ వస్తూ ఉంటుంది, తొందరగా క్లీన్ అయిపోతూ ఉంటాయి అనమాట, ఎక్కువ గార పట్టకుండా. ఇంకా ఇక్కడ వచ్చేసి ఎగ్స్ తీసుకొస్తూ ఉంటాం కదా ఇంటికి రెగ్యులర్గా. ఇంట్లో మనం ఏదైనా బాక్స్లో పెట్టుకున్నా, డబ్బాలో వేసుకున్నా కూడా అటు ఇటు కదులుతూ ఉంటాయి. మామూలుగా రావడమే కొంచెం క్రాక్స్తో వస్తూ ఉంటాయి. అవి వచ్చినవి తొందరగా డ్యామేజ్ అవుతూ ఉంటాయి అనమాట. ఆ డ్యామేజ్లో చీమలు కూడా దూరుతూ ఉంటాయి. అట్లా కాకుండా ఉండాలంటే ఇలాగా కొంచెం బియ్యం వేసుకొని ఎగ్స్ పెట్టండి, కదలకుండా నీట్గా ఉంటాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి చెప్పులకి, స్లిప్పర్స్కి బాక్స్లో వస్తూ ఉంటాయి. ఈ రోజులలో ఏది మనము ఆన్లైన్లో తీసుకున్నా కూడా బాక్స్లో వస్తూ ఉంటాయి. ఇలాంటి కార్డ్బోర్డ్లను అయితే మనం మామూలుగా బయటపడేస్తూ ఉంటాము. అట్లా కాకుండా ఒకసారి రీయూజ్ చేసుకున్నారని అంటే ఇవి కూడా మనకి మన షెల్ఫ్లో
ప్యాకెట్లలో మంచి ఆర్గనైజర్స్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. మనకి పని సులువుగా అయిపోతుంది. ఇలాంటివి ప్రిపేర్ చేసుకొని మనము స్టోర్ చేసుకునే టైంలో ఎక్కువ అవి చెదిరిపోయినట్టుగా అవ్వవు. మనం పెట్టిన మడతలు పెట్టినట్టుగా ఉండాలంటే ఇలాంటివి పెట్టుకొని మనం స్టోర్ చేసుకుంటే షెల్ఫ్లు అన్నీ కూడా నీట్గా ఉంటాయి అన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటివి షాంపూ ప్యాకెట్లు కానీ కంఫర్ట్ ప్యాకెట్లు కానీ యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో చిన్నపిల్లలు అయితే కనుక కొంచెం పెట్టేసుకుంటూ ఉంటారు, షాంపూ మొత్తం అయిపోదు, సగం మిగిలిపోయి ఉంటుంది. అది ఇలాగే పెట్టేసామంటే కింద పడిపోవడము, అదంతా బయటికి కారడము, అంతా గలీజ్ అవుతూ ఉంటుంది. కంఫర్ట్ అయినా కూడా ఎప్పుడైనా కొంచెం యూజ్ చేసుకున్నాక మళ్ళీ పెట్టుకున్నామనంటే పక్కకు ఉంటుంది. ఇలాంటి పాతది ఏదైనా క్లిప్ ఒకటి వాష్రూమ్లో పెట్టుకున్నారనంటే సేఫ్గా ప్యాకెట్ని నిలబెట్టేసొచ్చు. అంతేకాకుండా ఇట్లా పేస్ట్ ఏదైనా అయిపోయింది, ఇంకా ఖాళీ అవుతున్న టైంలో ఉంది, రావడం లేదని మనము రకరకాల ప్రయత్నాలు చేస్తాము, దాన్ని కట్ చేసి కూడా వాడుకుంటూ ఉంటాం కదా. సో అవన్నీ చేయకుండా జస్ట్ ఫోర్క్ తీసుకొని మనము ఈ విధంగా మిడిల్లోకి పెట్టేసి ప్రెస్ చేస్తే చాలు, ఇది మనకి మొత్తం నీట్గా వచ్చేస్తుంది అనమాట. కొంచెం కూడా ఉండదు. చూడండి ఎంత అతుక్కుపోయి సన్నగా అయిపోయిందో. ఇలా ట్రై చేయండి ఫోర్క్తో. నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి పాత బ్రష్లు ఉంటాయి కదా, వాడి పడేసే బ్రష్లు 1-2 అంటే ఏదైనా క్లీనింగ్ కోసం పెట్టుకుంటాము, కానీ ఇలా క్లీన్ చేసుకునే ఐటెంని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఇలాగా పైనది కట్ చేసేసి కొంచెం హీట్ చేశారంటే దీనికి ప్లాస్టిక్ అంతా మెల్ట్ అయిపోయి ఖర్చుకుంటుంది అనమాట, స్ట్రాంగ్గా ఉంటుంది. మనకి ఇలాంటి ఐటమ్స్ అన్నీ కూడా మనము ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. చాలా సింపుల్గా పని అయిపోయేదానికి ఇది బాగా వర్కౌట్ అవుతుంది. ల్యాప్టాప్లు ఇలాంటివి కీబోర్డ్స్ ఉండేటివి కూడా మొత్తము నీట్గా మనం డస్టింగ్ చేసేసుకోవచ్చు అనమాట ఇలాంటి వాటితో. చూడండి ఇలా ప్రిపేర్ చేసుకొని ఒకటి పెట్టుకున్నారంటే సరిపోద్ది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఎలుకలు, బొద్దింకలు ఇవి అయితే కామన్ ప్రాబ్లం అందరికీ కూడా. ఎంత సేఫ్టీగా ఎంత తీసుకుంటా ఉన్నా కూడా మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి కదా. సో ఒకసారి ఇది ట్రై చేయండి, మీకైతే ఎలుకల నుంచి అయితే చాలా వరకు రిలీఫ్ వస్తుంది. ఉడికిన అన్నం ఉంటుంది కదా, అన్నంలో కొంచెము ఇక్కడ హార్పిక్ వేసేయండి. హార్పిక్ వేసేసి మీరు ముద్దలు ముద్దలుగా చేసి పెట్టుకున్నా సరే, ఇలాగే పెట్టుకున్నా సరే మీకు ఎలుకల బాధ అయితే మొత్తం కూడా పోతుందనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటివి జాలీలు ఉంటాయి కదా, అంటే నెట్ బ్యాగ్లలో మనకి ఫ్రూట్స్ కానీ వెల్లుల్లిపాయలు కానీ ఇలాంటివి వస్తూ ఉంటాయి. సో వాటిని అయితే 1-2 అంటే ఏదైనా వేసుకుంటాము, ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా. సో మనం రకరకాలుగా వీటిని మళ్ళీ మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు అనమాట. కొబ్బరి తెచ్చుకుంటాం కదా ఇంటికి, దీనికి గాలి తగులుతూ ఉంటే ఫ్రెష్గా ఉంటుంది. గాలి తగలకుండా మనం ఏదైనా కవర్లు కట్టి పెట్టామంటే మొత్తం కూడా బూజు వచ్చేస్తూ ఉంటుంది అనమాట. అట్లా రాకుండా ఉండాలంటే ఇలాంటి నెట్ బ్యాగ్లలో మనం కొబ్బరి వేసి పెట్టుకున్నామనంటే ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉంటుంది. అలాగే మనం ఏదైనా తురుముకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా మిగిలిపోతాయి, అవన్నీ కూడా పక్కన ఎక్కడైనా పెట్టామంటే పడిపోతూ ఉంటాయి అనమాట. దీంట్లో వేసుకున్నామనంటే కొబ్బరిని స్టోర్ చేసుకున్నట్టు ఉంటుంది, బూజు పట్టకుండా కూడా వీటిని ఎక్కువ రోజులు మనము వాడుకునేదానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి లిక్విడ్ ప్యాకెట్స్ వస్తాయి కదా, పౌచ్లు. సో ఇవైతే చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, దీనికి మంచిగా మూత కూడా ఉంటుంది కాబట్టి మనము వీటిని రకరకాలుగా యూజ్ చేసుకోవచ్చు. హాట్ ప్యాకులుగా యూజ్ చేసుకోవచ్చు, అలాగే కూల్ ప్యాకులుగా యూజ్ చేసుకోవచ్చు. మనకి ఏదైనా దెబ్బలు తగిలినా, కండరాల నొప్పులున్నా, కీళ్ళ నొప్పులున్నా కూడా హాట్ ప్యాకులు పెట్టుకుంటూ ఉంటారు. లేదంటే దెబ్బలు తగిలినప్పుడు కానీ పిల్లలకి ఏదైనా కూల్ ప్యాక్ కావాలనుకున్నప్పుడు, ఐస్ కావాలనుకున్నప్పుడు కూడా పెట్టుకోవడానికి ఇవి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి దీంట్లో వాటర్ పోసి పెట్టామంటే మనకి మంచి ఐస్ రెడీ అయిపోతుంది. కావాలన్నప్పుడు ఇవి తీసి యూజ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా హాట్ ప్యాక్ అంటే మనకి ఎంత వేడి నీళ్ళు పోసినా కూడా ఇది ఎటువంటి మెల్ట్ అవ్వడం లాంటివి ఏమీ జరగవు అనమాట. చాలా సేఫ్గా ఉంటుంది. మనకి పెద్దగా ఉంటుంది కాబట్టి, మనకి లార్జ్ సైజులో ఉంటుంది కాబట్టి ఈజీగా మనము యూజ్ చేసేసుకోవచ్చు. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. మనకి పీరియడ్ టైంలో కూడా కడుపు నొప్పి వచ్చినప్పుడు హాట్ ప్యాక్ పెట్టుకుంటూ ఉంటారు కదా, దానికి కూడా ఇది చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఈసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇలాంటి చిన్న చిన్న పౌచ్లు వస్తే మీరు ఐస్ ప్యాక్ అయితే ఇంకా చిన్నగా కూడా యూజ్ చేసేసుకోవచ్చు. పెద్ద మొత్తంలో ఐస్ కావాలన్నప్పుడు దీంట్లో వాటర్ పోసి పెట్టుకున్నారనంటే మనం కట్ చేసి ఐస్ని తీసేసుకోవచ్చు అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పిల్లలకైతే ఇలా పిన్స్ కొడుతూ ఉంటాం కదా. సో బుక్స్కి పిన్స్ కొట్టినప్పుడు ఇవి ఒక్కొక్కసారి మధ్యలోకి మొత్తం బెండ్ అయిపోవడము, ఒకటి పడి ఇంకొక సైడ్ పడకపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇలా స్టాప్లర్కి బ్యాక్ సైడ్ ఉండేదానితో పిన్ని ఈజీగా రిమూవ్ చేసేసి మళ్ళీ మనం వేసేసుకోవచ్చు. ఇంకా చింతగింజలు ఈ రోజులలో కీళ్ళ నొప్పులు, మోకాల నొప్పులు అయితే ఎక్కువైపోయాయి కదా. మోకాలలో గుజ్జు జరిగిపోయిందనమాట. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ఎవరు ఏజ్తో సంబంధం లేకుండా వింటూ ఉన్న సమస్య కదా. సో ఈ చింతగింజలను అయితే ఒకప్పుడు టైంపాస్ కోసం తినేవాళ్ళు, కాకపోతే దీంట్లో మనకి మోకాలలో గుజ్జు పెంచే అవి ఎక్కువగా ఉన్నాయనేసి ఇవి తినమని సజెస్ట్ చేస్తూ ఉన్నారు. సో ఈ వీడియోస్ కూడా ఎక్కువ అవుతూ ఉన్నాయి, అందుకోసం మీకు చూపిస్తున్నాను. ఇవైతే బయట కూడా ప్యాకెట్స్లో వేపిన చింతగింజలు ప్యాకెట్లలో కూడా అమ్ముతూ ఉన్నారు ఈ రోజుల్లో. సో పల్లెల్లో అయితే మనకి ఆటోమేటిక్గా చింత చెట్లు ఉంటాయి, చింతపండు తీస్తారు వాళ్ళు, గింజలన్నీ కూడా బయట ఎవరైనా వచ్చి కొనుక్కొని పోతూ ఉంటే అమ్మేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే మనకి ప్యాకెట్ల రూపంలో కూడా దొరుకుతూ ఉన్నాయి టౌన్లలో కూడా.
సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి పిన్నీస్లు మనము శారీకి ఇలాగ పెట్టినప్పుడు అది మిడిల్లోకి ఇలా వెళ్ళిపోవడము, బ్లౌజ్కి అంతా కూడా హోల్స్ పడడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇది లైట్ వెయిట్ శారీస్కి ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. సో అట్లాంటప్పుడు ఏంటంటే ఇక్కడ పిన్నీస్కి బ్యాక్ సైడ్ నెయిల్ పాలిష్ పెట్టుకోండి. అక్కడ ఏంటంటే ఆ గ్యాప్ అంతా కూడా ఫిల్ అయిపోతుంది అనమాట నెయిల్ పాలిష్తో. అప్పుడు దాంట్లోకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట. దారాలు దాంట్లోకి ఇరుక్కోవడము, బ్లౌజ్ ఇరుక్కోవడం లాంటివి జరగవు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనము ఏదైనా శారీకి బ్లౌజ్కి ఆ కొంగు దగ్గర పెట్టుకున్నప్పుడు పిన్నీస్ తెల్లగా కనపడకుండా ఉండాలంటే మీరు శారీ కలర్ నెయిల్ పాలిష్ వేసేసి పెట్టుకున్నారనంటే సేమ్ దాంట్లో కలిసిపోయి ఉంటుంది అనమాట. మీకు పిన్నీస్ కనపడకుండా అదే కలర్ కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మీరు నెయిల్ పాలిష్ ఏదైనా హడావిడిగా ఫంక్షన్స్కి వెళ్తూ ఉన్నప్పుడు పెట్టుకుంటా ఉంటే, లేదంటే కొంతమందికి నీట్గా పెట్టుకోవడం కూడా రాదు, ఎంత పెట్టుకున్నా నీట్గా పెట్టుకున్నా సరే పక్కనంతా అంటుతూ ఉంటుంది అనమాట. సో అట్లా అంటకుండా ఉండాలంటే ఇలా వ్యాజ్లైన్ పెట్టేసుకొని పెట్టేయండి. ఒకవేళ అంటినా కూడా జస్ట్ ఈజీగా ఇట్లా చేత్తో అంటే పోతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి పిండి జల్లెడ పట్టేవాళ్ళు, అంటే రెగ్యులర్గా చపాతీ చేసేవాళ్ళు ఈ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారు. సో ఎంత నీట్గా పట్టినా కూడా పక్కనంతా కూడా డస్టింగ్ లాగా రాలుతూ ఉంటుంది పిండి అనేది. చపాతీ చేసేటప్పుడు కూడా మొత్తం పక్కనంతా పడుతూ ఉంటుంది, బండంతా గలీజ్ అవుతూ ఉంటుంది. అలాంటి కాకుండా ఇలా ఒక గ్లాస్లో వేసేసుకొని మీరు జల్లించాలనుకున్న పిండిని ఇలా జల్లెడతో చేశారనంటే పక్కన ఎక్కడ పడకుండా నీట్గా వచ్చేస్తుంది. మీకు కొంచెం పని తగ్గినట్టు అవుతుంది. కాబట్టి ఇలా చిన్న చిన్న టిప్స్ పాటించడం వల్ల మీ పనులన్నీ కూడా చాలా సులువుగా అయిపోతాయి అన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆగ్నేయ దీపం అంటారు కదా, ఇది చాలా వరకు ఎవరికీ తెలియదు. ఆగ్నేయ దీపం పెట్టడం ఇంట్లో మంచిదనమాట. సో కిచెన్లో స్టవ్ పక్కన కార్నర్ ఉంటుంది కదా, సో ఆ కార్నర్లో రోజు సాయంత్రం టైంలో ఇలాగా మీరు దీపం పెట్టేసుకోండి. రోజు ఇవన్నీ చేయాలంటే ఇవన్నీ చేయకపోయినా కనీసము దీపం ఒక్కటి వెలిగించినా సరిపోతుందన్నమాట. సో శుక్రవారం ఈ విధంగా చేసుకొని మిగిలిన టైంలో నార్మల్గా దీపం వెలిగిస్తూ ఉండండి. మీకు ఇంట్లో అంతా మంచి జరుగుతూ ఉంటుంది. ఇది నేను రోజు వెలిగిస్తూ ఉన్నాను కాబట్టి మీకు చూపిద్దామనేసి ఈ వీడియోను కూడా షేర్ చేస్తూ ఉన్నాను. మీకు నచ్చితే చేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఇలాగా ఆగ్నేయ దీపం ఎక్కడ పెట్టాలి అని అంటే ఆగ్నేయ మూల ఉంటుంది కదా, అంటే మన స్టవ్ పక్కన రైట్ సైడ్లో ఉండే కార్నర్లో పెట్టుకోవాలన్నమాట. ఇలాగా పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇలా టేప్ ఉంటుంది కదా, ఇదంతా అయిపోయాక మామూలుగా వీటిని అయితే పడేస్తూ ఉంటాము. కాకపోతే కిచెన్లో మనకి ఇది ఒక మంచి ఆర్గనైజర్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలాగా కొంచెము ఆ పక్క ఈ పక్క ఇలా క్రాస్గా పీస్ కట్ చేయాలన్నమాట, రెండు వైపులా కూడా. ఇప్పుడు ఏవైనా పాతవి టూత్ బ్రష్లు ఉంటాయి కదా, సో వీటికైతే బ్రషెస్ తీసేసాక ఇక్కడ చూడండి రెండింటిని కూడా ఆ కట్ చేసిన దానికి పక్క సైడ్లో ఇలాగ రెండింటిని నేను హాట్ గ్లూ వేసేసి అంటించేస్తూ ఉన్నాను. మీ దగ్గర ఇవి లేకపోతే ఐస్ క్రీమ్ స్టిక్స్ అయినా కూడా యూస్ చేసేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ బ్యాక్ సపోర్ట్ కోసము నేను ఈ స్టిక్ని యూస్ చేస్తూ ఉన్నాను. ఈ రెండు బెండ్ అవ్వకుండా ఉండడం కోసం, జరిగిపోకుండా ఉండడం కోసము ఐస్ క్రీమ్ పుల్లని పెట్టేసి నేనైతే ఇక్కడ చూడండి ఫోన్కి మంచిగా పెట్టుకునేదానికి పెట్టుకుని ఫోన్ స్టాండ్ లాగా పనిచేస్తున్నమాట. కిచెన్లో మనం ఏదైనా వర్క్ చేస్తూ ఉన్నా కింద ఏదైనా తడి ఉన్నా జారిపోకుండా ఉంటుంది, ఇంకోటి మనకి నీట్గా ఉంటుంది. ఒకటి ఇలా ఉంది అని అంటే కిచెన్లో పెట్టేసుకోవచ్చు మనము. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటివి మనకి అగరబత్తీల డబ్బాలు ఉంటాయి కదా, ఇవైతే మనము అగరబత్తీలు అయిపోయాక పడేస్తూ ఉంటాము. కాకపోతే ఒకటి రెండు మనము ఇలాగా మంచిగా అంటే కలర్ఫుల్గా కనిపించేవి ఇట్లా ఆర్గనైజర్స్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే జస్ట్ ఇలాగే చేస్తూ ఉన్నాను. మీరు కావాలంటే ఏదైనా కలర్ షీట్ కానీ లేదంటే ఏదైనా క్లాత్ పెట్టుకొని ఇంకా కొంచెం డెకరేట్ చేసుకోవచ్చు అందంగా. ఇలా బ్యాంగిల్ స్టాండ్గా యూజ్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇలాంటివి డేట్స్ బాక్స్ ఉంటాయి కదా, సో వాటికైతే నేను బ్రషెస్ని అంటే కింద పార్ట్ కట్ చేసిన బ్రష్ని అయితే తీసుకొని ఇలాగా 6 అంటించేస్తూ ఉన్నాను. 6 బ్రష్లు లేవనేసి నేనైతే 2 పెన్లు కూడా పెట్టేశాను. సో ఇదైతే మనకి మంచిగా ప్లేట్స్కి ఇట్లా పెట్టుకునేదానికి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఎక్స్ట్రాగా ఉండే ప్లేట్లు, కొన్ని రకాలుగా ఉండేటివి, మూతలు ఎక్స్ట్రాగా ఉండేటివి అవి ఏమైనా ఉంటాయి కదా, సో వాటిని అయితే ఇట్లా పెట్టేసుకొని మనం సైడ్లో పెట్టుకోవచ్చు. ఇంకా ఆయిల్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, సో ఇట్లా ఆయిల్ ప్యాకెట్ ఏంటంటే మనం కట్ చేసిన తర్వాత ఇలా నిలబెట్టేసి పెడతాము. ఆ నిలబెట్టే టైంలో మీరు ఇలా గాలి ఊదేసి పెట్టారంటే తొందరగా ఆయిల్ అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట. లేదు అంటే కనుక చాలా టైం తీసుకుంటుంది, ఇంకో కొంచెం దాంట్లోనే కరుసుకొని ఉంటుంది అనమాట, అంత ఈజీగా బయటికి రాదు. ఇలా గాలి ఊది పెట్టినారంటే ఈజీగా వచ్చేస్తుంది ఆయిల్ అనేది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి స్వీట్లు ఎప్పుడైనా మనం ఇంటికి తెచ్చుకున్నా, ఎవరైనా తెచ్చినా మనము ఇంట్లో చేసుకున్నవైనా సరే చాక్ పీస్ గీయాల్సి వస్తూ ఉంటుంది. మాటికి చాక్ పీస్ గీయడము, ఎక్కడన్నా పడిందంటే చీమలు రావడం లాంటివి జరుగుతూ ఉంటాయి. సో అట్లా కాకుండా వెనిగర్ని ఒక కాటన్ తీసుకొని మనం ఏదైతే స్వీట్ డబ్బా పెడతా ఉంటామో ఆ స్వీట్ డబ్బాకి చుట్టూ ఒక లైన్గా ఇలాగ వెనిగర్ని అప్లై చేసామంటే ఈ బాక్స్ ఎక్కడ పెట్టినా సరే చీమలు అనేవి అసలు దరిదాపుల్లో కూడా ఉండవన్నమాట. ఊరికే చాక్ పీస్ గీసుకోవాల్సిన పని ఉండదు. చిన్నపిల్లలు ఇంట్లో ఉండే వాళ్ళకి చాక్ పీస్ అంతా చేతికంటినా కూడా వాళ్ళకి తెలియక నోట్లో పెట్టేసుకుంటారు.
వేసుకుంటూ ఉంటారు. కాబట్టి చాక్ పీస్ కన్నా కూడా ఇలా వెనిగర్ అప్లై చేశారంటే మీకు చీమల బాధ తగ్గుతుంది, ఎక్కడ పెట్టుకున్నా నీట్గా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడైతే వాము అనేది ఇలాగా తీసుకొని అరిచేతిలో వేసుకొని కొంచెం దీన్ని ప్రెస్ చేయండి. ఇది చిన్నపిల్లలకి చాలా బాగా పనిచేస్తుంది. రోజు నైట్ పడుకునే టైంలో వాళ్ళకి ఈ రకంగా మీరు నోట్లో పెట్టారంటే కనుక వాళ్ళకి గొంతులో దగ్గర ఇక్కడ కఫం ఏదన్నా ఉన్నా కూడా మార్నింగ్ టైంలో దగ్గుతూ ఉంటారు, నైట్ పడుకున్నాక దగ్గుతూ ఉంటారు కదా, అదంతా కూడా మంచిగా రిలీఫ్ ఇస్తుంది అనమాట. ఇలా వాము కాకుండా కొంచెం ఉప్పు కూడా తీసుకొని రెండింటిని ఇలా బాగా మంచిగా అరిచేతిలో వేసుకొని ప్రెస్ చేస్తూ వాళ్ళు దవడకు పెట్టేసి ఆ రసం మింగుతూ ఉండమని చెప్పండి. వాళ్ళకి నైట్ టైంలో వచ్చే దగ్గు అయితే చాలా వరకు రిలీఫ్ అయిపోతుంది. మార్నింగ్ ఆ కఫం అంతా కూడా వెళ్ళిపోతుంది అనమాట. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇక్కడ బంగాళదుంపలు మనం ఉడికించిన తర్వాత మార్నింగ్ టైంలో హడావిడిగా ఒలుస్తూ ఉంటాము, చేతులంతా కాలుతూ ఉంటాయి కదా. సో ఇలాగ ఒక ఫోర్క్ గుచ్చేసి దీంతో ఇలా తీసేసామంటే చాలా సింపుల్గా దాని లేయర్ అయితే మనం తీసేయచ్చు అనమాట. లేయరే కాదు, దానికి ఎక్స్ట్రాగా ఏదైనా అన్వాంటెడ్ ఉన్నా కూడా మొత్తం తీసేసేయచ్చు అనమాట నీట్గా. ఇంకా అంతేకాకుండా మనం దీన్ని కట్ చేయడానికి కూడా ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు. దీన్ని స్మాష్ చేయాలంటే ఇలాంటి దాంట్లో పెట్టి స్మాష్ చేసేయండి. లేదు కనుక మన పీసెలుగా కట్ చేయాలనుకుంటే కనుక దీని మీద పెట్టేసి మీరు ప్రెస్ చేశారంటే పీసెస్గా వచ్చేస్తుంది. సో స్మాషింగ్కి అది, పీసెస్కి ఇది 2 రకాలుగా యూజ్ చేసేసుకోవచ్చు. చూడండి ఎంత ఈజీగా సింపుల్గా పీసెస్ రెడీ అయిపోయాయో. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి బ్లాంకెట్లు అయితే మనం యూజ్ చేస్తూ ఉంటాము. బ్లాంకెట్లు చలికాలం అయిపోయిందంటే ఎత్తి పెట్టుకుంటూ ఉంటాము. ఎక్కడ పెట్టినా సరే దుమ్మంతా పడుతూ ఉంటుంది. మళ్ళీ వీటిని వాడుకోవాలంటే వాష్ చేయాల్సి వస్తుంది. ఇవి వాష్ చేయడం అంటే పెద్ద తలనొప్పే కదా. సో అట్లా కాకుండా ఉండాలంటే ఇలాంటి బ్లాంకెట్స్ని తీసుకొని పాతది ఏదైనా పిల్లో కవర్ ఇంకా వాడట్లేదు అనుకున్నదైనా సరే, లేదంటే మీరు పిల్లో లాగా కూడా యూజ్ చేసుకోవాలంటే ఒక మంచి పిల్లో కవర్ తీసుకొని దాంట్లోకి వీటిని పెట్టేసుకోండి. మీకు వాష్ చేయాల్సిన పని లేకుండా డస్ట్ పట్టకుండా ఉంటుంది. మొత్తం కూడా షెల్ఫ్లో కూడా స్పేస్ సేవింగ్ అవుతుంది అనమాట. అంటే ఎక్కువ లేకుండా ఒకటే పిల్లో కవర్లో అన్ని పట్టేస్తాయి, నీట్గా ఉండిపోతుంది. ఎప్పుడైనా కావాలనుకున్నప్పుడు తీసి దీన్ని పిల్లోగా కూడా వాడుకోవచ్చు. మంచిగా స్మూత్గా ఉంటుంది కాబట్టి ఇలాగా పిల్లోస్ లాగా మనము యూజ్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇట్లా పాత బెడ్షీట్స్ ఉంటాయి కదా, పాతవి ఏమైనా చినిగిపోయినాయి అవి ఒకటి ఉంటే మీరు బెడ్ మీద ఇలాగా ఫస్ట్ దీనిని చినిగిపోయిన బెడ్షీట్ని వేసేసుకొని తర్వాత మీరు వేయాలనుకున్న బెడ్షీట్ని వేసుకుంటే పైన వేసిన బెడ్షీట్ ఏంటంటే తొందరగా ఫోల్డింగ్స్ ముడతలు పడి గలీజ్ అవ్వకుండా ఉంటుంది. పిల్లలు దాని మీద ఎగరడం దునకడం చేసినా కూడా అది కదలకుండా ముడతలు పడకుండా ఉంటుంది అనమాట. కాబట్టి ఫస్ట్ కింద ఒక పాత బెడ్షీట్ వేసేసి పైన నీట్గా మంచి బెడ్షీట్ వేసుకున్నారంటే ఎక్కువ రోజులు చూడడానికి నీట్గా ఉంటాయి అన్నమాట. ఇలా కదలకుండా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకైతే అన్నం వండుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా పొంగు వస్తూ ఉంటుంది. ఆ పొంగంతా కింద పడుతూ ఉంటుంది, స్టవ్ మీద పడ్డము, కింద బండ మీద పడ్డము. మనం అలాగే వదిలేసామంటే అట్టలట్టలుగా పేరుకుంటుంది. మార్నింగ్ మళ్ళీ మనకి పని కడగాల్సిన పని వస్తూ ఉంటుంది. సో అట్లా కాకుండా ఉండాలంటే మీరు ముందే కనుక స్టవ్కి కింద ఇలాగా ప్లేట్స్ పెట్టేసుకున్నారనంటే ఒకవేళ అట్లా ఏదన్నా పొంగు వచ్చినా కూడా ఆ ప్లేట్లలో ఉండిపోతుంది. ఆ ప్లేట్లు తీసి మనం గిన్నెలు కడిగే టైంలో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. కిందంతా బండంతా కడగాల్సిన అవసరం, స్టవ్ మీదంతా పడాల్సిన అవసరం రాకుండా నీట్గా ఉంటుంది అనమాట. ఇంకా నెక్స్ట్ కొబ్బరి వచ్చేసి మనం ఎంత స్టోర్ చేసుకున్నా ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా ఇలాగ బూజు వచ్చేస్తూ ఉంటుంది అనమాట. అట్లా బూజు రాకుండా ఉండాలి అంటే కనుక మీరు ముందే కొబ్బరిని స్టోర్ చేసుకునేటప్పుడే ఇలాగా మీరు ఏదైనా బాక్స్లో తీసుకుంటారో ఆ బాక్స్ సైజ్కి పీసెస్ లాగా కట్ చేసేసుకొని దాంట్లో వాటర్ వేసుకొని కొబ్బరిని ఇలాగా మునిగేలాగా నీళ్ళు పోసేసుకొని మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఎప్పుడు తీసినా కూడా మీకు కొబ్బరి అనేది ఫ్రెష్గా ఉంటుంది అనమాట, ఎక్కువ రోజులు వస్తుంది. ఇంకా మనకి పాడవుతుంది, బూజు పట్టింది అనే ఛాన్సెస్ ఉండవన్నమాట. మళ్ళీ కావాలనుకున్నప్పుడు ఒకసారి వాటర్తో ఇలా కడిగి తీసుకుంటే ఇంకా మనము కొబ్బరిని అనేది ఎక్కువ రోజులు స్టోర్ చేసుకునేదానికి పచ్చి కొబ్బరి పచ్చిలాగానే ఉంటుంది. ఇంకా మనకి ఎండిపోయినట్టు కూడా ఉండదు, నీట్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి డబ్బాలు అయితే అప్పుడొకటి ఇప్పుడొకటి మార్కెట్ నుంచి ఏదైనా తెచ్చుకున్నప్పుడు వస్తూ ఉంటాయి కదా. సో మనం ఏదైనా స్టోర్ చేసుకోవడానికి కూడా తెచ్చుకుంటూ ఉంటాము. అవి పాతగా అయిపోయాక తీసి పడేస్తూ ఉంటాము. సో అట్లా తీసి పడేసే టైంలో కూడా దీంట్లో మళ్ళీ రీయూజ్ చేసేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి, ఇది పైన పార్ట్ కట్ చేశాను. దీంట్లో మిడిల్లో లైన్స్ ఉన్నాయి కదా, ఈ లైన్స్ని 2-3 లైన్స్గా కట్ చేశాను. చూడండి, ఒకటి పెద్ద సైజు ఒకటి చిన్న సైజుగా కట్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ మనం ఫ్రిడ్జ్లో ఇలాంటి ఐటమ్స్ ప్లేట్స్ ఇవి పెట్టుకుంటాము, ఇవి స్పేస్ ఎక్కువ తీసుకుంటాయి కదా. సో ఇట్లా లేయర్స్ లాగా ఒకదాని మీద ఒకటి పెట్టుకోవడానికి ఇలాంటి మూతలు చాలా బాగా యూజ్ అవుతాయి. ఒకసారి ఇలా ట్రై చేయండి. పైన కట్ చేసిన పార్ట్ని దేని మీదైనా బోర్లించడానికి కూడా బాగా యూజ్ అవుతుంది మీకు. ఇలాగా బాటిల్ని మన కింద పార్ట్ ఉంటుంది కదా, దానికైతే నేను ఇక్కడ ఒక లేస్ అంటిస్తూ ఉన్నాను. మీ దగ్గర లేస్ ఉంటే లేస్ అంటించండి, లేదంటే ఏదైనా కాటన్ క్లాత్ కానీ ఏదైనా ఉంటే అంటించేసుకోండి. నీట్గా ఉంటుంది. మనకి స్టోర్ చేసుకునే ఐటమ్స్ పెట్టుకుంటే చూడడానికి చాలా అందంగా ఉంటుంది. డిఫరెంట్ ఆర్గనైజర్ రెడీ అయిపోతుంది. మనకి రెగ్యులర్గా పెట్టుకునేవి కాకుండా కొంచెము డిఫరెంట్గా ఉంటుంది అనమాట లుక్ అనేది. నెక్స్ట్ వచ్చేసి ఈ పైన పార్ట్ ఉంది కదా, ఈ పైన పార్ట్ని ఇంకొక రకంగా కూడా చూపిస్తాను, చూసేయండి. దీనికైతే సేమ్ సైజులో ఉన్న ఒక 4 తాళ్ళు తీసుకొని, అంటే కొంచెం గట్టిగా ఉండే తాళ్ళు తీసుకొని 4 కూడా కింద దానికి ముడేసి పైన 4 కలిపి జాయింట్ చేసి ముడేయండి.
ఇలా ముడేసిన దాంట్లో మీరు ఏదైనా ఫ్లవర్ పెట్టుకున్నా కూడా, ఫ్లవర్ వాజ్ పెట్టుకున్నా కూడా నీట్గా ఉంటుంది. లేదంటే అది లైవ్ ప్లాంట్ పెట్టుకున్నా కూడా చాలా అందంగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి స్క్రబ్బర్తో మనము టైల్స్ క్లీన్ చేసిన వాష్రూమ్ కానీ, వాష్ బేసిన్ కానీ ఇలాంటివి క్లీన్ చేస్తున్నప్పుడు మనకి చేతులు నొప్పి వస్తూ ఉంటాయి టైల్స్ క్లీన్ చేసేటప్పుడు. అట్లా కాకుండా ఉండాలంటే మీరు ఏదైనా ఒక బాటిల్ని పైన పార్ట్ కట్ చేసేసుకొని చూడండి ఇలాగా గ్లూ వేసేసి అంటించారనంటే నీట్గా అంటుకుంటుంది. ఫెవిక్విక్ వేసినా కూడా చాలా బాగా అంటుకుంటుంది. లోపల లిక్విడ్ వేసి మనము ఇప్పుడు టైల్స్ క్లీన్ చేస్తే చాలా సింపుల్గా, చాలా ఈజీగా పని అయిపోతుంది. మనకి చేతులు నొప్పి రాకుండా ఉంటాయి. లిక్విడ్ మన చేతికి డైరెక్ట్ అంటుకోకుండా ఉంటుంది అనమాట. చూడండి ఇలా పని కూడా తొందరగా అయిపోతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి జిప్ లాక్ బ్యాగ్స్ ఉంటాయి కదా, సో ఇవైతే పిల్లలకి జెమ్స్, డైరీ మిల్క్, కిట్ క్యాట్ లాంటివి వస్తూ ఉంటాయి కదా. సో ఇవన్నీ కూడా మనము రకరకాలుగా ఇంట్లో ఆర్గనైజ్ చేసేసుకోవచ్చు అనమాట. స్పైసెస్ ఇలాంటివి ఉంటాయి కదా, ఇట్లా విడివిడిగా ఉండేటివన్నీ కూడా ఈ జిప్ లాక్ బ్యాగ్లో వేసేసుకున్నామనంటే మనకి పురుగు పట్టకుండా ఉంటుంది అనమాట, ఎక్కువ రోజులు వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి చిన్న చిన్న ప్యాకెట్స్ ఏమైనా మనం తెచ్చుకున్నాము అని అంటే కనుక వీటికి అన్నిటికీ క్లిప్పులు పెట్టాలంటే కొంచెం వాడి పక్కన పెట్టుకుంటాం కదా, ఇన్ని క్లిప్పులు కావాలంటే చాలా ఎక్కువ అవసరం వస్తూ ఉంటాయి. అట్లా కాకుండా ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు పెట్టేసుకోండి. మీకు ఎక్కువ క్లిప్పులు అవసరం పడకుండా అదే ప్యాకెట్తో మనము మళ్ళీ క్లోజ్ చేసేసుకోవచ్చు అనమాట. అన్నిటికీ మనము అన్ని రకాలుగా కాకుండా కొంచెం ఇలాంటి చిన్న చిన్న టిప్స్తో మనము ఇంటి పనులు సులువు చేసుకోవచ్చు. ఎక్కువ ఆర్గనైజర్స్ లేకుండా తక్కువతో అయిపోతుంది అనమాట. ఇలాంటి అగ్గిపెట్టెలు ఉంటాయి కదా, సో మనకి ఏంటంటే ఈ సీజన్లో తొందరగా మెత్తగా అయిపోతూ ఉంటాయి, వాతావరణం మెత్తగా ఉండడం వల్ల, చల్లగా ఉండడం వల్ల. అలాగే మనము చేతులతో కూడా కొంచెం తడున్నా సరే ఈ అగ్గిపెట్టె అంతా నానిపోయినట్టు అవుతూ ఉంటుంది. అట్లా కాకుండా ఉండాలంటే ఇలాగా ఒక బాక్స్లో వేసేసుకోండి. మీరు ఇక్కడ ఇలాంటి అగ్గిపెట్టెలు ఒక 10 వేసినా కూడా చాలా సింపుల్గా ఈ బాక్స్లో పడతాయి. ఒక చిన్న బాక్స్ తీసుకున్నారంటే సరిపోతుంది. దానికి ఇలా కట్ చేసి అంటించేసుకున్నారు అంటే మీరు ఎంత తడి చేతులతో అంటుకున్నా, ఎంత వాతావరణం చల్లగా ఉన్నా కూడా అగ్గిపుల్లలు అనేవి మెత్తపడకుండా మీకు చాలా బాగా వర్కౌట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి ప్యాకెట్స్ అయితే తెచ్చుకుంటాం కదా, మనం సగం వాడుకున్న తర్వాత పక్కకు పెడతా ఉంటాం, క్లిప్ పెట్టో రబ్బర్ బ్యాండ్ వేసో పెట్టుకుంటా ఉంటాం, లేదంటే బాక్స్లో వేసుకుంటాము. ఒక్కొక్క దానికి ఒక్కొక్క బాక్స్ పెట్టుకోవాలనుకున్నా కూడా చాలా బాక్స్లు అయిపోతాయి, మొత్తము స్పేస్ అంతా తీసుకుంటా ఉంటాయి, షెల్ఫ్లు అంతా కూడా నిండిపోయి ఉంటాయి. అట్లా కాకుండా మనం చాలా సింపుల్గా ఈ ప్యాకెట్ని ఉన్నట్టు మళ్ళీ ప్యాకింగ్ చేసుకోవడానికి ఇలాగ స్పూన్ని హీట్ చేసేసి ప్యాకెట్ మీద ఇలా పెట్టారంటే నీట్గా అంటుకుంటుంది. ఒకవేళ మీకు ఇలా చేసుకోవడం ఇబ్బందిగా ఉందంటే ఒక పేపర్ పెట్టైనా మీరు స్పూన్తో ఇలా ప్యాక్ చేసేసుకోవచ్చు. మరీ స్పూన్ ఎక్కువ హీట్ కాకుండా చూసుకోండి, ఎక్కువ హీట్ అయిందంటే కవర్ అంతా మెల్ట్ అయినట్టు కరిగిపోతుంది అనమాట. ఇలాగా నీట్గా మళ్ళీ మీరు ప్యాక్ చేసుకొని యూజ్ చేసేసుకోవచ్చు. స్పూన్ లైట్ హీట్ ఉంటే సరిపోతుంది, లేదంటే పేపర్ పెట్టి కూడా మీరు చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ చూసారు కదా, వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఏ టిప్ బాగా నచ్చిందో కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.